రావు గారు, బీహార్కి సంబంధించి హోరాహోరీ పోరు జరిగింది. తేజస్వి యాదవ్ కూడా కొంత బలమైన హామీలే ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్పాల్సిన కొన్ని చెప్పింది. ఏమి ఇంపాక్ట్ చూపించి ఉండొచ్చు? బీహార్ ఫలితం ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఉండబోతుందా, లేదంటే కొంత నెక్ టు నెక్ ఉండే వాతావరణం ఉందా? ఇప్పుడు కూడా నేను కొద్దిగా టైట్గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే 3-4 పార్టీలు పోటీ చేశారు. ముఖ్యంగా 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇది ఓవరాల్గా చెప్పడం కష్టం. చూడాలి, ఇంకా వెయిట్ చేయాలి మనం. ఇదంత ఇదే కరెక్ట్ రిజల్ట్గా అయితే, మన ఎగ్జిట్ పోల్ వచ్చినట్టుగా అయితే చాలా ఇండియా అలయన్స్ చాలా ఆలోచించుకోవాలి. ఎలా ఎలక్షన్స్ చేయాలి? హడావిడి చేసేస్తే సరిపడుతుందా? ఓట్ చోరీ అన్నారు, ఇది 3 కోటి ఉద్యోగాలు అన్నారు. ఇవన్నీ కొంచెం మెచ్యూర్గా ఆలోచించుకోవాలి. తర్వాత ఇందాక అందరూ అనేది ఏంటంటే, నితీష్ కుమార్ 10,000 రూపాయలు ఇస్తే ఓట్లు వేసాడు. చాలా మంది ముఖ్యమంత్రులు అలాగే లాస్ట్ మినిట్ ఇవ్వలేదంటే, నితీష్ కుమార్కి క్రెడిబిలిటీ ఉన్నది, పెద్ద క్రెడిబిలిటీ ఉన్నది ఆయనకి. ఇప్పుడు కూడా 20 years ముఖ్యమంత్రి చేసినా కూడా ఒక ఏమంటారు డైనస్టీస్ లేవు, కరప్షన్ ఛార్జెస్ లేవు, కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశాడు, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ కనపడ్డు, ఇవన్నీ ఉన్నాయి. నితీష్ కుమార్ ఆయనకు ఉన్న బ్యాక్గ్రౌండ్తో అన్ని ప్రిజర్వ్ చేసుకున్నాడు. చాలామంది అంటున్నారు యాంటీ ఇన్కంబెన్సీ ఆయన మీద లేదు అని అన్నారు. సో ఇది కనుక కరెక్ట్ అవుతే మొత్తానికి నేషనల్ పాలిటిక్స్ వల్ల పెద్ద ఇంపాక్ట్ వస్తాయి, చాలా పెద్ద ఇంపాక్ట్. ఈ రోజుకి 25 నుంచి 30 హెలికాప్టర్స్ తిరిగే పట్నా ఎయిర్పోర్ట్ నుంచి, 12 నుంచి 20 చార్టర్డ్ ఫ్లైట్స్. ఆఫ్టర్ ఆల్ బీహార్ ఎంత రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే కొద్దిగా పెద్ద. అంత తిరిగారు పాలిటీషియన్స్, అంత సొమ్ము వచ్చింది, తిరిగారు. ప్రశాంత్ కిషోర్ కూడా చాలా డ్యామేజ్ చేసేది అందరినీ, ఇలా చెప్పి ఇలా ఖర్చులు. సో నేషనల్ పాలిటిక్స్ మీద పెద్ద ఇంపాక్ట్ వస్తాయి. ఇది కరెక్ట్ అయితే నేను ఇంకా టైట్ గా ఉంటుంది అని నేను భావిస్తున్నా. ఇది కొద్దిగా లాప్ సైడెడ్ గా నాకు కనపడుతుంది, అంత సింపుల్ కాదు. తర్వాత మీరు అన్నారు 32% ముస్లింస్ యాదవ్స్ ఉన్నారు కదా అంటే, యాదవ్స్ రోజు రోజుకి కాస్ట్ ఇంపాక్ట్ తగ్గిపోతుంది. అక్కడ కాస్ట్ ఇంపాక్ట్ తగ్గుతుంది. ఒకనప్పుడు అలా 80% 70% యాదవ్స్ లాలు వేసేవారు, కొంతమంది ఇట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 2 ఫ్రంట్స్ కలిపి 243 సీట్లలో 80-90 మంది యాదవ్లకు ఇచ్చారు, ఇద్దరు కలిపి. అంటే 90 సీట్స్లో స్ట్రాంగ్ యాదవ్ క్యాండిడేట్స్ ఉన్నట్లు లెక్కే కదా, 90 సీట్స్. సో ఇంక యాదవ్ ఫీలింగ్ ఏముంటుంది? ఇద్దరు ఇచ్చారు, ఈక్వల్గా ఇచ్చారు. సో అది ఒకటి. కాస్టిజం జనరల్గా కొంతమంది అనుకున్నట్టుగా పెరగట్లేదు, తగ్గిపోతుంది. ఎందుకంటే ఈక్వాలిటీ ఆఫ్ కాస్ట్ అవని, సోషల్ మొబిలిటీ, ఇవన్నీ జరిగినాయి కదా, చాలా జరిగినాయి. కొంతమంది అనుకుంటున్నారు కులాల మీద ఏదో పెట్టేస్తే అయిపోతుంది, ఈ కులం వేస్తుంది, ఆ కులం వేస్తుంది. అది కొద్దిగా తప్పు రీజనింగ్ గా నేను భావిస్తున్నాను, తప్పు రీజనింగ్ అది. తర్వాత చూడాలి ఈ ఓట్ చోరీ, ఇది కరెక్ట్ అయితే ఓట్ చోరీ ఈ చోరీ పని చేయలేదు కదా. పని చేసే ఈ ఫలితం వచ్చిందేమో ఎందుకు అనుకోకూడదు. పని చేయలేదు అని రైట్ ఆఫ్ చేసే బదులు పని చేసే ఇలా వచ్చిందని కూడా అనుకోవచ్చు. చెప్తానే ఇంపాక్ట్ ఉంటుంది. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఈజీ అయిపోతాయి. ఎందుకంటే తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసారు ఇక్కడ గెలిచేస్తున్నామని. ఆ ఫార్ములా మీద, సోషల్ మీడియా మీద, మీడియాలో హడావిడి చేశారు, టూ మచ్ చేశారు. నా వ్యూ ఎప్పుడు ఆపోజిషన్ అంత హడావిడి చేస్తే ఉన్న గవర్నమెంట్లో 2 చోట్ల ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఊరుకుంటారా? ఇంకా డబుల్ హడావిడాలు చేశారు, అన్ని జాగ్రత్త పడ్డారు. అందువల్ల ఇది చాలా ఇంపాక్ట్ వస్తుంది బీజేపీకి. అంటే అది మంచిదా చెడ్డదా అది వేరే విషయం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే ఆర్థిక పాలసీస్ సరిగ్గా లేవు, మార్చుకోవాలంతా, అది మార్చుకోరు, ఇదే బాగున్నది అనుకుంటారు. ఎందుకంటే ఇది ఒక వ్యాలిడేషన్, ఇది బాగా చేసామని అందరూ ఒప్పుకున్నారు కదా అంటారు. కానీ ఇది సెట్ బ్యాక్ మాత్రం అవుతుంది. అక్కడ మిత్రుడు తెలగపల్లి గారు ఉన్నారు, అది అగ్రీ అవ్వకపోవచ్చు, కానీ ఇట్స్ సెట్ బ్యాక్ ఫర్ ఇండియా అలయన్స్ స్ట్రాటజీస్ కి. దాంట్లో ఏముంది, కారణాలు ఏంటి అనేది. ఇది మీరు అడిగిన ప్రశ్న అన్ని చోట్ల ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది బీజేపీ ఏదో ఓడిపోతున్నారు అది కొంచెం. అది కాంగ్రెస్ పార్టీ కూడా ఓ పని చేసింది. తేజస్వి యాదవ్ డిక్లేర్ చేయొద్దు అన్నది సీఎం క్యాండిడేట్ గా, సరిపడ్డో బీహార్ లో అతను ఇమేజ్ చాలదు, అది
చెప్తే వినలేదు మాట. మీరు చూశారు కదా, హడావుడి ఆఖరి ఫోర్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ నిర్ణయం అది. మనం ఆగుదాం, మంచి క్యాండిడేట్ ఎవరు ఉంటాడు, పెద్ద మనిషి ఉంటాడు, అలా వెళ్ళాలి. అదే నిజమైతే నితీష్ కుమార్ ను ప్రకటించలేదు కదా చివరి వరకు బీజేపీ. రెండో చాలా వరకు అతనే మా నాయకుడు, నితీష్ కుమార్ ఫేస్ అంతా ఆయనకే వచ్చింది అనుకుంటూ. అందుకనే అంటే నితీష్ కుమార్ పెడితే తప్ప కుదరదన్న పరిస్థితి కాబట్టి ఆలోచించుకునేది ఏంటంటే తేజస్వి యాదవ్ అతని మీద ఇది కరెక్ట్ అయితే నేను ఇంకా టైట్ గా ఉంటుంది అనుకుంటున్నా. ఎలక్షన్ తేజస్వి యాదవ్ సూటబుల్ కాదు అక్కడ ప్రజల వ్యూలో వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ వ్యూ ఏమిటంటే అతను చేయలేదు కదా, ఫోర్స్ చేశారు కదా ఆఖరికి చెప్పాలని. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనుభవంతో కొద్దిగా కరెక్ట్ స్టెప్ తీసుకున్నారేమో అనుకుంటా అంతవరకు. తర్వాత మిగతాది టూ మచ్ నాయిస్ ఉపయోగపడదు. ఎలక్షన్స్ లో పెద్ద ఇష్యూ రేస్ చేస్తే పని చేయదు అని మాత్రం స్టేట్ ఎలక్షన్స్ దాంట్లో చూడాలి. తర్వాత నితీష్ కుమార్కి అన్ని ఎన్ని చెప్పినా అతనికి ఇమేజ్ ఉన్నది, క్రెడిబిలిటీ ఉన్నది. బ్రిడ్జ్లు కొట్టుకుపోయి మనిషి ప్రొబేషన్ పెట్టాను, విషయం చెప్తున్నా. ప్రొబేషన్ ఎంతమంది తీయమన్నా తీయలేదు. తప్పకుండా అది ఆడోళ్ళకు సెంటిమెంట్ కదా, ఎవరు తాగేస్తున్నారు, ఇలిసిట్ దొరికింది అది వేరే విషయం. సో అతని ఇమేజ్ కూడా దీన్ని బట్టి బెనిఫిట్ అయింది. మనకి ఏదో చేస్తారు. చేంజ్ అంటే నితీష్ కుమారే అంటున్నారు. 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తే మార్పు అంటున్నారు. అతనే మార్పు తీసుకొస్తాడు, వీళ్ళు ఎవరు చాలరు. అంటే పుల్లారావు గారు ఇప్పుడు నితీష్ కుమార్ అంటే హెల్త్ పరంగా ఫిజికల్ గా అంత స్ట్రాంగ్ గా లేరు. అంటే రేపొద్దున్న ప్రభుత్వాన్ని లీడ్ చేయగలిగేంత కెపాసిటీ ఉంటుందా ఉండదా అన్న చర్చ కొంత బలంగా జరుగుతోంది. కొంత ఆయన చూసినప్పుడు కూడా కొంత అనిపిస్తుంది, ఎందుకంటే వయోభారం కావచ్చు, కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు. అయినప్పటికి కూడా బీహార్ ప్రజలు కొంత మొగ్గు చూపడానికి కారణం ఏంటి? రేపు పొద్దున నితీష్ చీఫ్ మినిస్టర్ కూడా ఉండకపోవచ్చు కదా. అది అతన్ని చేస్తారు, తప్పదు. పెద్దేమి అతను ఏదో అలా ఇలా మాట్లాడుతున్నాడు. అతను ఎన్ని మీటింగ్స్ చేశాడు, బాగానే ఉన్నాడు మనిషి. మరి హెల్త్ బాగోలేదంటే మ్యారథాన్ పరిగెత్తాలా, 100 yards పరిగెత్తాలా, బాడీ బిల్డింగ్ చేయాలా? అతను ఏం చేయక్కర్లేదు కదా. అతను సూటబుల్ హెల్త్ పర్వాలేదు, ఆ ఇమేజ్ సూటబుల్ అవ్వింది. అపోజిషన్ నేను అనుకుంటున్నా ఇంకా టైట్ ఫైట్ అవును. చాలా కాస్ట్ మీద ఎంఫసిస్ తీసే కొలిది, కాస్ట్ మీద, దాని మీద అది సెట్ బ్యాక్ వచ్చింది మైండ్ లో. తర్వాత వలసల గురించి మాట్లాడారు. మైగ్రెంట్ వర్కర్స్కి ఏమిటంటే వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో చూసి వాళ్ళు వెళ్ళి అక్కడ ఓటేస్తున్నారంటే అది తప్పకుండా అక్కడ ఇది నేను అనుకుంటున్నా ఎక్కువగా ఇక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ స్టేట్స్ హడావుడి, రోడ్లు బాగున్నాయి, చాలా ఇంపాక్ట్ వచ్చింది. రాలేదంటే కష్టం. ఎందుకంటే రోజు కొన్ని మారిని వాళ్ళు ఎక్కువగా ఎన్డీఏకి బీజేపీకి వేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. మైగ్రెంట్ వర్కర్స్ అది తప్పకుండా మిగతా స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు మెజారిటీ మోడీ అండ్ నితీష్ కుమార్కి వేసారు అనుకుంటుందా. తర్వాత ఇవన్నీ చూడాలి. తర్వాత ఇంకో లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మన వాళ్ళు పాపారావు గారు అందరూ, ఇది సెక్యూరిటీ ఇష్యూస్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇష్యూస్. బీహార్కి బోర్డర్ స్టేట్ 1000 మైల్ బోర్డర్ ఉన్నది నేపాల్ దాంతో దాదాపు. ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ చూపించింది అంటారా? కొంత ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఆపరేషన్ ఇంపాక్ట్ కొద్దిగా చూపెట్టింది. మీరు డిఫెన్స్ ఫోర్సెస్ ని, ఈ విక్టరీస్ ని ఎందుకు అనాలి? మాట్లాడకుండా ఉంటూ వదిలిపోతుంది కదా, వదిలిపోతుంది కదా. అది అనవసరంగా ఎత్తటం, అదేదో స్మార్ట్ ఎలక్ట్ రిమార్క్స్ లాగా ఇది చేయడం, ఇది కొంచెం బెనిఫిట్ కాదేమో అనుకుంటున్నా. ఎందుకంటే మైండ్ లో ఒక ఇమేజ్ వచ్చేస్తుంది, వీళ్ళు సీరియస్ కాదు అని. ఇవన్నీ ఫ్యూచర్ లెసన్స్ ఫర్ ఇండియా అలయన్స్. మరి ఏం చూసుకుంటారు? కానీ ఇదే కరెక్ట్, ఇదే రిజల్ట్ ఇలా వస్తే మాత్రం రాహుల్ గాంధీ లీడర్షిప్ మీద క్వశ్చనింగ్ వస్తారు. అఖిలేష్ యాదవ్ లాస్ట్ పాయింట్ ఎందుకు ఇవ్వలేదు? ఓవైసీ కంటే ముస్లిం లీడర్ మళ్ళీ తయారు చేస్తే మన బలం ఏం మిగులుతుంది? అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ ఓట్ బ్యాంక్ వాడుతూ పోతుంది కదా. అందుకనే ఎవరు ఇవ్వలేదు, చేయలేదు. పాపారావు గారు, అంటే ఇక్కడ చాలా